భక్తుల ఏర్పాటు, ప్రయాణాలు ఆయన చిత్తానుసారంగా జరిగాయంట ప్రియులరా. భక్తుల యొక్క ప్రయాణాలు ఆయన చిత్తానుసారంగా జరిగినాయి. వాక్యములు అనేక మంది భక్తులు ఉన్నారు. వారందరి యొక్క ప్రయాణాలు దేవుని చిత్తానుసారంగా జరిగినాయి. కాబట్టి దేవుని చిత్తము లేనిదే మనం ఈ లోకంలో ఏది కూడా చేయలేం. దేవుని చిత్తానుసారంగా మనము చేయాలి. అందుకని ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం, దేవుని చిత్తమైతే మరలా ఇది చేద్దాం, దేవుని చిత్తమైతే మరలా అటు వెళదాం అని మనం చెప్పుకుంటాం. దేవుని చిత్తము లేనిది ఏది కూడా మనము చేయలేము. కాబట్టి ఇప్పుడు ఆయన చిత్తము మనలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఆయన చిత్తము మనలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? మనము కూడా ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించి సంపూర్ణత నిశ్చయత కలిగి మనస్ఫూర్తిగా నెరవేర్చాలి. ఏం చేయాలంటే మనము ఆయన చిత్తము సంపూర్ణంగా గ్రహించి, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలని వాక్యం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయము 10వ వచనం. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచున్నాము. ఎవరు బతిమలాడుతున్నాడు? పౌలు గారు కొలసీలకు తెలియపరుస్తూ చెబుతున్నాడు. ఏమేమి? మీరు సంపూర్ణమైన జ్ఞానము పొందుకోవాలి, ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, సంతోషపెట్టినట్లుగా నడుచుకొనవలెను, ఓర్పును దీర్ఘశాంతమును శక్తిని బట్టి సంపూర్ణ బలముతోనూ ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియులారా, మరి ఇవన్నీ మనలో జరుగుతున్నాయా? మనం అలా ఉంటున్నామా? సంపూర్ణ జ్ఞానము కలిగి ఉంటున్నామా? ఏది మంచి ఏది చెడు తెలుసుకొని చెడు మార్గములో ఉండకుండా జ్ఞాన మార్గములో మనం ఉంటున్నామా? ఈ మధ్యాహ్నం అందరం కూడా ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ లోకములో ఉండవన్నీ కూడా మనల్ని ఆకర్షించి పాపములో పడవేయటానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ పాపము నుంచి తొలగిపోవటానికి జ్ఞానముతో ఉంటున్నామా? ఈ మధ్యాహ్నం మనందరం ఆలోచించాలి ప్రియులారా. ఆయన చిత్తాన్ని జరిగించే వారముగా మనము ఉంటున్నామా? ఈ మధ్యాహ్నం అందరం కూడా ఒకసారి యోచన చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. 5:17. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. కాబట్టి మనము అవివేకులముగా ఉండకుండా ప్రభు యొక్క చిత్తమేదో తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ చిత్తానుసారంగా మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నామని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చూస్తే అక్కడ రాయబడిన ఒక మాట. హెబ్రీ 10 చూడండి, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఒరిమి అవసరమై ఉన్నది. ఒరిమి అంటే ఏంది?